శ్రీ గురుభ్యో నమ. శ్రీ బటుకనాథాయ నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ఈరోజు మనం వారాహి నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారికి ఏ విధంగా పూజించాలి, ఆ పూజ ద్వారా మనకు కలిగే ఫలితం తెలుసుకుంటాము. 7వ రోజు అంటే 2 జూలై రోజు మనకి సూర్యోదయ సమయంలో సప్తమి తిథి, తదుపరి అష్టమి తిథి ఉంటుంది. ఆ రోజు బుధవారం అమ్మవారికి అతి ప్రీతికరమైన వారము. రెండోది, బుధవారం రోజు అష్టమి తిథి వస్తే అది సిద్ధాతిథి కింద, అంటే ఆ రోజు పూజ, హోమము, దానం చేస్తే ఆ ఒక ఫలితం ఎన్నో రెట్లు, 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే అష్టమి తిథికి అధిష్టాన దేవత శివుడు. అదే మనకి ఆ రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రము తర్వాత హస్తా నక్షత్రం వస్తుంది. ఆ హస్తా నక్షత్రానికి అధిష్టాన దేవత మనకి సూర్యుడు. వర్యన్ యోగం, ఆ యోగానికి అధిష్టాన దేవత కుబేరుడు. తర్వాత వాణిజ్యకరణం, ఆ వాణిజ్యకరణానికి అధిష్టాన దేవి లక్ష్మీదేవి. ఇక్కడ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా వ్యాపారానికి ముఖ్య కారకుడు బుధుడు. ధనం రావాలంటే లక్ష్మీదేవి మరియు కుబేరుడు ఒక అనుగ్రహం ఉండాలి. కానీ ఆ ఇద్దరికి ధనం ప్రసాదించింది ఎవరంటే శివుడు. ఆ అష్టమి తిథి అధిపతి శివుడు. మీరు ఒక చిత్రం చూసి ఉంటారు. ఆ భోళాశంకరుడు ఈ విధంగా 2 చేతులతో కుబేరుడికి లక్ష్మీదేవికి ఇద్దరికి ధన ప్రసాదిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు అమ్మవారితో కలిపి శివుడికి కూడా ఓం నమో హిరణ్య బాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతే ఉమాపతే పశుపతయే నమః, ఈ ఒక నామాలతో శివారాధన చేస్తే ఆ శివుడికి కల్వపూలు, బేల్వ దళాలతో అర్చన చేస్తే శివుడితో పాటు మనకి అమ్మవారు కూడా అర్చన చేస్తే చాలా మంచి ఫలితాలు మీరు పొందగలరు. ఈరోజు లక్ష్మీ స్వరూపంలో కానివ్వండి, గౌరీ స్వరూపంలో కానివ్వండి, ఆ ఒక అమ్మవారి స్వరూపం ధ్యానించి అమ్మవారికి మరియు శివుడికి ఇద్దరికి నేను చెప్పినట్లు బేల్వదళాలు, కల్వపూల ద్వారా అర్చన, పాయసం నైవేద్యం, అలాగనే పెసర్లు ఉంటాయి కదా, పెసర్ల ద్వారా ఏదైనా పదార్థం మీరు చేసి నివేదన చేస్తే మీరు చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆ ఒక శివుడు మరియు అమ్మవారు అనుగ్రహం మీరు అందరూ పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.